అమ్మా ఇక నాకు సెలవు ఇప్పించండి. అలాగే పంతులు గారు. అఖిల వెళ్దామా? పెద్దబాబు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. అలాగేమా. పార్వతి అదంతా క్లీన్ చేసి. అట్టకే అమ్మగారు. అమ్మా అదిగో ఆ సీతమ్మ తల్లి నిన్ను ఆశీర్వదిస్తా పసుపు కుంకుమలు పంపింది. నీ కళ్యాణం శివబాబుతో ఘనంగా జరుగుద్దమ్మా. దండం పెట్టుకో. అట్టగే నాన్న. కొద్దిగా మెల్లగా అలవైతే ఇది ప్యాసింజర్ బండి అనుకుంటున్నావా కొండన్నా? ఎక్స్ప్రెస్ రైలు వెనక్కి పోని. ఇంత పెద్ద రైలు వెనక్కట్టెళ్ళుద్దే. రివర్స్ గేర్ మర్చిపోయినావా కొండన్నా? ఆగు. ఈ గది ఎంత బాగుందా కదా? లోపల పోయి చూసిద్దామా? ఇది అఖిలత గది. దాంట్లో అడుగు పెడితే కళ్ళలో కారం కొట్టుద్ది. నా పోతా. నువ్వు వంటగదికి పోయి నువ్వుండలు తెచ్చుకోపో. నువ్వుండలా? ఎవరు చేశారే? ఎవరు చేస్తే ఉండలే, నేను తెచ్చుకుంటా. నేను వెళ్ళొస్తా. నేను తెచ్చుకుంటా. ఈ గది ఎంత బాగుందో. మా ఊర్లో ఉంటే జనమంతా సినిమా హాల్కి వచ్చినట్టు వచ్చి చూసిపోతారుగా. ఏందది? ఏందబ్బా అది? ఏమైంటుంది? కుల్జా సిమ్ సిమ్ అనకుండానే ఇన్ని నగలు పడినాయిందబ్బా. వామ్మో ఓ నాయనో, ఇదంతా బంగారమే. ఇన్ని నగలే నా నెట్టుకొని సింగారించుకుంటా. సినిమాలో హీరోయిన్లు వేసుకుంటే చూడడమే గాని నా ఒంటి మీద ఎప్పుడూ పడలేదు. నేను వేసుకుంటా. అబ్బో, హై అమ్మాయి గారు,